ఈరోజు అయితే అండి మా ఇంట్లో పూజ అయిపోయిందండి వినాయకుడిది. అయిపోయిన తర్వాత సరేలే అని చెప్పేసి మా చివర వినాయకుడు నిలబెట్టారు. సరే మీరు కూడా చూస్తారు కదా సరదాగా అని చెప్పేసి చూడండి ఒకసారి. చూసారు కదా చాలా గ్రాండ్గా చేశారనమాట అండి, అంటే భారీ బడ్జెట్గానే. నేను ఇంకా ఈదిలో పెడతారు అనుకున్నాను నేను, కానీ బాగా చాలా బాగా పెట్టారు. చూడండి చాలా బాగా చేశారనమాట. వాళ్ళు పాలు పెట్టారు, మొత్తం పాలకి ఏం మిస్ అవ్వలేదు అనమాట. అంటే మా కోనసీమలో చూసారు కదా దీన్ని మేము పాలు అంటాం అనమాట అండి. అంటే మీరు చాలామంది చూస్తారు కదా. పై ఇంకోటి అంటే అన్ని ఐటమ్స్ మిస్ అవ్వలేదు. చూడండి వినాయకుడి గారికి మొత్తం దేవుడికి అన్ని రకాలు చేశారు, గొడుగు కూడా తెచ్చారు. అలాగే మొత్తం దేవుడికి పెట్టవాలని ఆహారాలన్నీ పెట్టారు. చూడండి ఒకసారి దీన్ని బెల్లం తాలకలు అంటారు, ఆరిదంటాం. అలాగే ఈ లడ్డూలు అంటే ఉండాలన్నమాట. అలాగే కొబ్బరికాయలు అంటే మొత్తం ఏం మిస్ అవ్వలేదు అనమాట. పులిహార గట్ట చాలా బాగా పెట్టారు, చాలా బాగా చేశారు. అంటే మా కోనసీమలో అయితే చాలా గ్రాండ్గా చేస్తారండి, చాలా బాగుంటుంది. అంటే మీకు తెలియదు కదా వేరే రాష్ట్రాలు తెలంగాణ వాళ్ళకి కట్టనే, అంటే వాళ్ళ స్టైల్లో చేస్తారు. మా కోనసీమ వాళ్ళు అయితే చాలా గొప్పగా గ్రాండ్గా చేసుకుంటారండి, చాలా బాగుంటుంది. అంటే మీ అందరూ చూస్తారు సరదాగానే, ఆ ఉద్దేశంతో నేను వీడియో చేస్తాను అంటే వేరే ఉద్దేశం కాదు. కానీ చివరిగా మీ ఇన్స్టాగ్రామ్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరు అందరూ బాగుండాలి.